అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది? ఆయన నిన్న ఒకవైపు కాకినాడలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత రాజమండ్రిలో జరిగిన ఈ వుడ్ కళాకృతులకు సంబంధించిన ఈ ప్రారంభోత్సవంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్లో. అక్కడ ఉన్న పలంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు జ్వరం విపరీతంగా ఫీవర్ వచ్చింది. దాంతో ఆ కార్యక్రమం మధ్యలోనే ఆయన వెళ్ళిపోయారు. హైదరాబాద్ వెళ్ళిపోయారు. నిన్న రాత్రి ఆయన ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. గవర్నర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కదా వాళ్ళ నివాసంలో ఎట్ హోమ్ కార్యక్రమం, దానికి హాజరు కావాల్సి ఉంది, హాజరవ్వాలి. అండ్ బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని వీరభక్తుడు బండ్ల గణేష్ గారి నివాసంలో ఈరోజు వాళ్ళ అమ్మాయి కుమార్తె వివాహం, దానికి చిరంజీవి గారు వెళ్ళారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న కొనిదెల గారు వెళ్ళారు. అండ్ సీఎం చంద్రబాబు గారి దంపతులు వెళ్ళారు. చాలామంది కూటమి నాయకులు చాలామంది వెళ్ళారు. సినీ పెద్దలు వెళ్ళారు. నిజానికి దీనికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంది, కానీ వెళ్ళాలి. సో ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి? ఉన్నపలంగా కాదు, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి హెల్త్ అంత నిలకడగా అయితే ఉన్నట్లు. ఆయన ఏదో జనం కోసము అండ్ ప్రభుత్వం కోసము అండ్ ఒక హోదాలో ఉన్నారు కాబట్టి, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి పార్టీ కోసం అలా వస్తున్నారే కానీ నిజానికి ఆయన చాలా కొంతకాలం పాటు రెస్ట్లో ఉండడం మంచిది. రెస్ట్లో ఉండాలి. ఎందుకంటే మీకు మొన్న ఒక వీడియో చేశాను, ఆగస్టు 6వ తేదీన ఒక వీడియో చేశాను, మీరు చూడొచ్చు. ఆ వీడియో సారాంశం పవన్ క్యాబినెట్కి ఎందుకు రావట్లేదు అని ఒక వీడియో చేశాం. అంతకుముందు రోజు క్యాబినెట్ భేటీ జరిగింది. ఆ క్యాబినెట్ భేటీకి ఆయన వెళ్ళలేదు. అంతకుముందు జరిగిన క్యాబినెట్ మీటింగ్ కూడా వెళ్ళలేదు. వరుసగా 3 క్యాబినెట్ మీటింగ్లకి ఆయన హాజరవ్వలేదు. మధ్యలో ఒకసారి వచ్చి ఒక అరగంటలో వెళ్ళిపోయారు. సో ఆయన క్యాబినెట్కి హాజరవ్వట్లేదు కాబట్టి సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏంటంటే కూటమిలో విభేదాలు ఉన్నాయేమో అనేటట్టు ఒక ప్రచారం చేసి వార్త రాశారు. సో అది కాదు నిజం, ఎందుకు రావట్లేదు అనేది నిజం చెప్తున్నాను. ఆ వీడియోలో నిజం చెప్పాను. సో యాక్చువల్లీ దానికి కంటిన్యూషన్ ఇది అనుకోవచ్చు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఆ వీడియోలోనే చెప్పాను, భుజం నొప్పి ఒకసారి వచ్చిందంటే అది తగ్గదు, అంత ఈజీగా తగ్గేది కాదు అని. సో ఆయనకు ఆపరేషన్ జరిగినప్పటికీ, శస్త్రచికిత్స జరిగి 3 వారాలు గడిచినప్పటికీ స్టిల్ ఇప్పటికీ ఆ పెయిన్ అలాగే ఉంది. పెయిన్ అలాగే ఒక 3-4 నెలల పాటు ఉంటుంది. ఎందుకంటే ఎముకకి ఆపరేషన్ అంటే బోన్ చాలా పెయిన్ ఉంటుంది కదా, అందులోకి భుజం లాంటివి, కీళ్ళు లాంటివి అవి తిరిగి ఉంటాయి కాబట్టి భుజం నొప్పి మనం ఎంత ఆపరేషన్ చేసినా అవి అంత ఈజీగా కలిసేది కాదు. ఆ పెయిన్ అంత ఈజీగా తగ్గేది కాదు. అది శాశ్వతంగా వేధించేది, చాలా సుదీర్ఘకాలం పాటు వేధించే పెయిన్ అనమాట. దాన్ని కదపడానికి కూడా బాగా పెయిన్ వస్తుంది. యాక్చువల్లీ ఈయనకు రావడానికి కారణం ఏంటంటే అప్పట్లో ఆయన సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సొంతంగా స్టంట్స్ చేశారు. డూపుల్ని ఎవరిని పెట్టుకోకుండా ఆయన స్టంట్స్ చేశారు కొన్ని సినిమాల్లో. ఆ ఎఫెక్ట్ ఒకటి బాగా కొట్టింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన జనంలోకి తిరిగే సందర్భంలో ఆయన అభిమానులు లేదా అక్కడ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఆయన జనంలోకి వెళ్తున్నప్పుడు చేతులు పట్టుకొని లాగడం, సో కొంచెం రఫ్గా హ్యాండిల్ చేశారు. సినిమా వాళ్ళు అంటేనే కొంచెం సున్నితంగా ఉంటారు. వాళ్ళు హెల్త్ చాలా జాగ్రత్తగా కాపాడుకొని చాలా సెన్సిటివ్గా ఉంటారు. చాలామంది హీరోలు సెన్సిటివ్గా ఉంటారు. బయట సినిమాల్లో ఏదో ఫైట్లు అంత బీభత్సంగా చేస్తారు కానీ నిజంగా చాలా సెన్సిటివ్ అనమాట. సో అటువంటిది ఆయన ఓన్గా ఫీట్లు చేయడం, డూపులు లేకుండా ఫైట్లు చేయడం, దాంతోపాటు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ భుజము చేతులు పట్టుకొని ఎడాపెడ లాగేయడంతో ఆ భుజం బాగా తేడా కొట్టి పర్మనెంట్గా అది బాగుండాలి అంటే ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అది చేసిన తర్వాత ఆయన కనీసం ఒక నెల రోజులైనా సరే బెడ్కే పరిమితం అవ్వాలి, ఇంటికే పరిమితం అవ్వకుండా ఆపరేషన్ చేసిన వారం రోజుల్లోనే ఆయన బయటకు వచ్చేసి రకరకాల రివ్యూలు, రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. కాబట్టి ఆ పెయిన్ మళ్ళీ ఇప్పుడు రివర్స్ అయింది. దానివలన ఫీవర్ కూడా. సో ఎప్పటికప్పుడు ఆయనకు ఫీవర్ కూడా తరచూ వస్తుంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి తరచూ వస్తుంటాయి. పవన్ కళ్యాణ్ గారికి అస్వస్థను వింటాం. అంటే హెల్త్ విషయంలో కూడా పూర్తిగా ఆయన పట్టించుకోవట్లేదు, పూర్తిగా అంత శ్రద్ధ తీసుకోవట్లేదేమో. ఎక్కువగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వలన, రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండడం వలన తన హెల్త్ను తను నిర్లక్ష్యం చేస్తున్నారేమో అనే ఫ్యాన్స్లో అయితే ఆ కలత, ఆ ఆవేదన అయితే ఉందన్నమాట. సో వీలైతే ఆయన పూర్తిగా కొంతకాలం ఒక నెల అవని, నెల 15 రోజులు అవని కేవలం ఇంటికి పరిమితమై అవసరమైతే టెలికాన్ఫరెన్స్ల ద్వారానో, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారానో రివ్యూలు చేస్తే బెటర్ అనమాట. దానివల్ల జనం ఏమీ అనుకోరు కదా, ఆయన ఫ్యాన్స్ కూడా ఏమీ అనుకోరు కదా. వీలైతే టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా రివ్యూలు చేసుకోవచ్చు.